హాయ్ హలో మామాస్ అందరూ ఎలాగున్నారు? మొన్న జరిగిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అయితే టెస్ట్ అయితే జరిగింది కదా మామ. దాని ఓవర్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే సౌత్ ఆఫ్రికా కంగ్రాచులేషన్స్ మామ. 27 సంవత్సరాల కల అయితే హిస్టారికల్ విన్ అయితే కొట్టింది, హిస్టరీ అయితే క్రియేట్ చేసింది. లార్డ్స్ గ్రౌండ్లో అయితే చాలా చాలా రికార్డ్స్ ఆస్ట్రేలియా మీదే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఫైనల్స్కి వస్తే ఓడిపోదు, ఒక రేంజ్లో ఆడుతుంది ఆస్ట్రేలియా టీం. అలాంటి ఓడిచ్చిందంటే సౌత్ ఆఫ్రికా బ్రిలియంట్గా మార్కర్కే ఇచ్చారు మామ క్రెడిట్ మొత్తం. ఆ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం లార్డ్స్ గ్రౌండ్లో స్మిత్కి ఎక్కువ రన్స్ ఉన్న స్మిత్ని మాత్రం పండబెట్టేశారు మా. 2 ఇన్నింగ్స్లో 100 కూడా దాటనీయలేదు స్మిత్ని అయితే. హిస్టారికల్ కెప్టెన్ బూమా అయితే కొట్టాడు మామ, కొట్టేశాడు. సెకండ్ ఐసీసీ ట్రోఫీ అయితే సౌత్ ఆఫ్రికా అయితే గెలిచేసింది మామ. ఫస్ట్ టాస్ గెలిచింది సౌత్ ఆఫ్రికా, బౌలింగ్ అయితే ఎంచుకునింది మామ. ఆస్ట్రేలియా బ్యాటర్స్ ఓపెనర్ వచ్చినట్టు వెళ్తూ ఉంటే ఆ తర్వాత స్మిత్ ఆడాడు మామ. 33 అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి వన్షన్ వచ్చాడు మామ, 52 కొట్టాడు. ఆ తర్వాత హైయెస్ట్ స్కోర్ ఎవరిది కాదు మామ. ఫస్ట్ ఇలాగ ఆల్ అవుట్ అయిపోయారు ఆస్ట్రేలియా. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి వచ్చింది మామ. వచ్చినట్టు 4 వికెట్స్ ఆల్ అవుట్ అయితే అయిపోయారు. కెప్టెన్ బొమ్మ కొంచెం ట్రై చేశాడు కానీ ఆల్ అవుట్ అయితే అయిపోయారు. లీడ్ ఆస్ట్రేలియాలో వరుసగా మళ్ళీ వికెట్లు పడిపోయి మా. బౌలింగ్ విషయానికి వచ్చేసి ఆస్ట్రేలియా ఆ రోజు బ్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీశాడు మామ. హ్యాజ్వుడ్ 2, స్టార్క్ 2 అయితే తీశారు. లార్డ్స్ స్టేడియంలో 2006లో ఇప్పుడు తీశాడు ఒక కెప్టెన్ 6 వికెట్లు 65 రన్లు ఇచ్చి. కానీ ఈ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు మా. బ్యాట్ కమిన్స్ కేవలం 28 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మంచి బౌలింగ్ ఫిగర్ అయితే చెప్పుకోవచ్చు మామ. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చేసి అంతగా ఎవ్వరు ఆడలే మామ, ఆడిన వాళ్ళు కూడా ఎవ్వరు ఆడలేదు. మిచెల్ స్టార్క్ మామ ఆడాడు మామ, 58, లేకపోతే అది కూడా వచ్చి 288 కొట్టాలి సౌత్ ఆఫ్రికా. ఇంకేమనుకున్నారు అందరూ, ఇంకా సౌత్ ఆఫ్రికా ఓడిపోద్ది అనుకున్నారు. ఫస్ట్ గబానీ రికల్టన్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బోమా మార్క్రమ్ వచ్చాడు. మామూలు డెలివరీస్ని 4కి 6లకి, లీగల్ డెలివరీస్ని 4కి 6కి, వికెట్ టు వికెట్ వేసే డిఫెన్స్ ఆడుతూ ఫస్ట్ రోజు ఇన్నింగ్స్ అయిపోయింది. ఫోర్త్ డే మార్క్రమ్ బోమా అవుట్. లాస్ట్లో తను మహారాజా కూడా బాగానే వేసాడు మామ. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ వచ్చేసి 2 ఇన్నింగ్స్లో బాగా వేసింది జాన్సన్, మహారాజా, రవాడా మామ. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీసాడు, ఒక ఇన్నింగ్స్లో 6 వికెట్స్ అయితే తీసాడు. 5 వికెట్స్ తీసాడు, ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్స్ అయితే తీసాడు మామ. ఎంత చెప్పుకున్నా తక్కువే. రవాడా నుంచి పూర్తి క్రెడిట్ బ్యాటింగ్లో మాత్రం మార్కరంకి ఇవ్వాలి మామ. 130+ కొట్టి మ్యాచ్ అయితే విన్ చేయించాడు. ఐసీసీ ఒక చరిత్ర రాస్తుంటే బోమా అనే పేరు కూడా రాస్తారు మా సౌత్ ఆఫ్రికాలో. తన గొప్ప ఇన్నింగ్స్ మార్క్రమ్ అనేది నిన్న ఫైనల్స్లోనే. ఇది మా వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.